భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఏ భాగంలో గలవు? 3, 4, 4A. 5. సమాధానము 4. ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించాము? రష్యా, అమెరికా, ఐర్లాండ్, బ్రిటన్. సమాధానము ఐర్లాండ్. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం శ్రేయోరాజ్య స్థాపన, ఆర్థిక సమానత్వాన్ని సాధించడం, సామ్యవాద తరహ సమాజ నిర్మాణం. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ఆదేశిక సూత్రాలను లక్ష్యాల, ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు వర్ణించారు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, కె.ఎన్. మున్సి, అల్లాడి కృష్ణస్వామి, కె.సి. వేర్. సమాధానము కె.సి. వేర్. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన సవరణ 24, 39, 42, 44. సమాధానము 42. రాజ్యాంగంలో నిర్దేశక నియమాలు ఏ విషయంలో ప్రాథమికమైనవిగా పరిగణిస్తారు? బలహీన వర్గాల అభ్యున్నతి, వ్యక్తిగత హక్కుల సంరక్షణ, న్యాయపాలనా నిర్వహణ, ప్రభుత్వ పాలన. సమాధానము ప్రభుత్వ పాలన. జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది పౌరుడి ప్రాథమిక హక్కు. పౌరుడి ప్రాథమిక విధి. నిర్దేశక నియమం పౌరుడి సాధారణ విధి. సమాధానము పౌరుడి ప్రాథమిక విధి. నిర్దేశక నియమాలు రాజ్యాంగ మనస్సాక్షి, రాజ్యాంగ సామాజిక తత్వాన్ని తెలుపుతాయని పేర్కొన్నవారు గ్రాన్ విలే ఆస్టిన్, ఏ. వి. డైసీ, కె.సి. వేర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సమాధానము గ్రాన్ విలే ఆస్టిన్. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఒక దానికొకటి అనుబంధాలే కాని వేరుకావు అనేది ఏ కేసులో తెలియపరచబడింది? సజ్జన్ సింగ్ కేసులో, గోలక్నాథ్ కేసులో, కేశవానంద భారతి. మినార్వమిల్ వివరణ వెనుకవైపు. సమాధానము మినార్వమిల్ వివరణ వెనుకవైపు. ఆదేశ సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2, 3, 4, 5. సమాధానము 3. తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి. 41వ నిబంధన పని హక్కు. 40వ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటు. 44వ నిబంధన ఉచిత నిర్బంధ విద్య. 50వ నిబంధన న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయుట. సమాధానము 44వ నిబంధన ఉచిత నిర్బంధ విద్య. ఉచిత విద్య సదుపాయాల ఏర్పాటు గూర్చి తెలియజేయు ప్రకరణ ఏది? 46, 45, 40, 47. సమాధానము 45. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. 43వ నిబంధన బలహీన వర్గాలకు విద్య. 42వ నిబంధన స్త్రీలకు ప్రసూతి సౌకర్యం. 43వ నిబంధన కార్మికుల సంపూర్ణ వికాసానికి కృషి, కుటీర పరిశ్రమల స్థాపన. 51వ నిబంధన నిరుద్యోగ భృతి. సమాధానము 51వ నిబంధన నిరుద్యోగ భృతి. వ్యవసాయం, పాడి పరిశ్రమ, జంతువధ నిషేధం ఏ నిబంధనలో గలదు? 48, 47, 49, 41. సమాధానము 48. వసతిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బాంకు డబ్బు చెల్లించు చెక్కులు అని నిర్దేశిక నియమాలను వినుర్మించిన వ్యక్తి ఎవరు? సజ్జన్ సింగ్, కె.ఎన్. మున్సి, కె.సి. వేర్, ఖుషాల్ తలాక్సీ షా. సమాధానము ఖుషాల్ తలాక్సీ షా. ఏ రాజ్యాంగ ప్రతిపాదనలలో తొలిసారిగా ఆదేశిక సూత్రాలు చోటు చేసుకున్నాయి? డి కమిటీ, సి.ఆర్. ప్రణాళిక,
తేజ్ బహదూర్ సప్వూ కమిటీ, హంటర్ కమిటీ. సమాధానము తేజ్ బహదూర్ సప్వూ కమిటీ. క్రింది వాటిలో గాంధేయ సూత్రం కానిది? గోవధ నిషేధం, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, గ్రామ పంచాయతీల ఏర్పాటు, దేశం మొత్తానికి సివిల్ కోడ్. సమాధానము దేశం మొత్తానికి సివిల్ కోడ్. మద్యపాన నిషేధం తెలిపే ఆర్టికల్ ఏది? 42, 47, 51, 30. సమాధానము 47. ఈ క్రింది వానిలో ఏది నిజం కాదు? ఆదేశ సూత్రాలను కోర్టుల ద్వారా అమలు పరచలేము. నిర్దేశిక నియమాలు రాజ్యం చేయవలసిన పనులను గూర్చి తెలుపుతాయి. నిర్దేశిక నియమాలు అమలు పరచవలెనన్న ప్రభుత్వం శాసనం రూపొందించాలి. తొలుత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు లేవు. సమాధానము తొలుత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు లేవు. ప్రపంచంలో ఆదేశ సూత్రాలు అమలు పరిచిన మొదటి దేశం? భారతదేశం, ఐర్లాండ్, స్పెయిన్, కెనడా. సమాధానము స్పెయిన్. సంక్షేమ రాజ్య స్థాపన అను భావం రాజ్యాంగంలో ఈ భాగంలో గలదు? 2, 3, 4, 6. సమాధానము 4. భవిష్యత్తులో చేయబోయో అన్ని శాసనాలకు ఆదేశ సూత్రాలే మూలంగా ఉండాలి. ఖుషాల్ తలాక్సీ షా, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, కె.సి. వేర్. సమాధానము డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నా ఆలోచనలో సామ్యవాదమనగా రాజ్యాంగంలో ప్రతి వ్యక్తి ఎదుగుదలకు సమాన అవకాశాలుండాలి అని పేర్కొన్నది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. బి.ఎన్. రావు. ఖుషాల్ తలాక్సీ షా, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సమాధానము జవహర్ లాల్ నెహ్రూ. ఆదేశ సూత్రాలు సక్రమంగా అమలు పరిచినట్లు అయితే మన దేశం భూతల స్వర్గంగా మారుతుంది అని పేర్కొన్నది? ఖుషాల్ తలాక్సీ షా, జవహర్ లాల్ నెహ్రూ, ఎం.సి. చాగ్లా, కె.సి. వేర్. సమాధానము ఎం.సి. చాగ్లా. ఆదేశ సూత్రాలు ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీన ఆడంబరంగా తీసుకుని 2వ తేదీన వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఉల్లంఘించే నూతన సంవత్సర తీర్మానాలుగా పేర్కొన్నది ఎవరు? ఖుషాల్ తలాక్సీ షా, కె.సి. వేర్, నసిరుద్దీన్, జవహర్ లాల్ నెహ్రూ. సమాధానము నసిరుద్దీన్. ఆదేశ సూత్రాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్తో పోల్చింది ఎవరు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి, ఎం.సి. బాగ్లా, కె.సి. వేర్. సమాధానము డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆదేశ సూత్రాలు అమలు పరచటంలో ప్రభుత్వం విఫలమైతే వ్యక్తులు ఏ కోర్టును ఆశ్రయించవచ్చు? హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా సెషన్ కోర్టు. ఏదీ కాదు. సమాధానము ఏదీ కాదు. పనికి తగిన వేతనం కార్మికులకు అందించాలి అని చెప్పిన అధికరణం? 39, 38, 43, 40. సమాధానము 43. గ్రామీణ స్వపరిపాలన గురించి రాజ్యాంగంలో ఎక్కడ సూచించబడింది? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగంలోని 2వ భాగంలో 12వ భాగంలో. సమాధానము ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో మగ్నా కార్టా గా పిలువబడే భాగం? పార్ట్ ఐ, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ ఐవి. సమాధానము పార్ట్ 3. భిన్నత్వంను గుర్తించండి. 350 ఏ, 21 ఏ, 45, 14. సమాధానము 14.
సంపూర్ణ మద్యపాన నిషేధమున్న రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, గోవా. సమాధానము గుజరాత్. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఈ కేసులో తీర్పునిచ్చారు? గోలక్ నాథ్, కేశవానంద భారతి, మినర్వ మిల్స్. ఏదీ కాదు. సమాధానము గోలక్ నాథ్. ఆదేశిక సూత్రాలంటే ఏమిటి? ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వహించే సూత్రాలు. న్యాయ సాధనలను నిర్వహించే సూత్రాలు. సమాధానము ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు తేడా ఏమిటి? ప్రాథమిక హక్కులు న్యాయసాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు. ఆదేశిక సూత్రాలు న్యాయసాధ్యమైనవి, ప్రాథమిక హక్కులు కావు. పై రెండు ఏవి కావు? సమాధానము ప్రాథమిక హక్కులు న్యాయసాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారీ అయి తప్పనిసరిగా నిలువవలసి ఉంటుంది అని వ్యాఖ్యానించినది ఎవరు? ఎం.సి. చాగ్లా, కేశవానంద భారతి, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ. సమాధానము డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం వంటివి అన్నదెవరు? ఖుషాల్ తలాక్సీ షా, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఎం.సి. సేతల్వడ్, ఎం.సి. చాగ్లా. సమాధానము ఎం.సి. సేతల్వడ్. భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి? నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు. పైవేవి కావు? సమాధానము నిర్దేశిక నియమాలు. భారత రాజ్యాంగాన్ననుసరించే సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు? ప్రజా భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాల దృష్ట్యా, కోర్టు ధిక్కరణ విషయంలో. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ఆదేశిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు అభివర్ణించారు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, కె.ఎం. మున్సి, కృష్ణస్వామి, కె.సి. వేర్. సమాధానము కె.సి. వేర్. 48 ఆర్టికల్ దేని గూర్చి తెలుపుతుంది? గోవధ నిషేధం, వ్యవసాయం, పశుపోషణ, పర్యావరణ పరిరక్షణ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ఇంతవరకు అమలు చేయబడని ఆదేశిక సూత్రములు ఏవి? పంచాయతీరాజ్ 40, వెట్టిచాకిరి నిషేధం 1976, ఒకే పనికి ఒకే వేతనం 39, ఒకే విధమైన శిక్షా స్మృతి 44. సమాధానము ఒకే విధమైన శిక్షా స్మృతి 44. శిథిలమవుతున్న దేవాలయాలను, కట్టడాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? హిందువులది. 49 ప్రకరణ ప్రకారం ప్రభుత్వానిది. అది ప్రజల ప్రాథమిక హక్కు. అది చట్టబద్ధమైన ప్రజల హక్కు. సమాధానము 49 ప్రకరణ ప్రకారం ప్రభుత్వానిది. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలని చెప్పిన నిబంధన? 50, 51, 46, 43. సమాధానము 50. పదవి ప్రమాణ స్వీకారం గూర్చి ఏ షెడ్యూల్ నందుగలదు? 1వ షెడ్యూల్, 2వ షెడ్యూల్, 3వ షెడ్యూల్, 4వ షెడ్యూల్. సమాధానము 3వ షెడ్యూల్. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి చేత ఎవరు ప్రమాణం చేయిస్తారు? జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, మండల రెవెన్యూ అధికారి, ఎంపీడీఓ.
సమాధానము నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి.